అందరూ హోలీ ఆడుకుంటూ ఉంటే అప్పుడే జాను చేతిలోకి జాను రిపోర్ట్స్ వెళ్ళేలాగా మనిషా ప్లాన్ చేస్తుంది. ఇక జాను చేతిలోకి హాస్పిటల్స్ రిపోర్ట్ రావడంతో వెంటనే దానిని చూస్తూ ఉంటుంది. ఏంటి లోపం నాలోనా, వివేక్లో కాదా అని జాను కుప్పకూలిపోతూ ఉంటుంది. వెంటనే వివేక్ దగ్గరికి వెళ్ళి, ఏంటి వివేక్, ఏంటండి ఇది, లోపం నాలో అయితే లోపం మీలో అని ఎందుకు నా దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టారు అని జాను గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న లక్ష్మి, మిత్ర అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అయితే జాను ఏడ్చి ఏడ్చి ఉన్నట్లుండి స్పృహ కోల్పోతుంది. జాను, నేను చెప్పేది విను జాను, విను అని లక్ష్మి ఎంత చెప్పినా కూడా వినకుండా జాను ఏడవడం వల్ల ఎక్కువగా స్ట్రెస్ అయిపోయి స్పృహ కోల్పోతుంది. హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని లక్ష్మి, వివేక్ జానుని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారు. జాను జాను అని లక్ష్మి, వివేక్ జానుని లేపుతూ చాలా ఏడుస్తూ ఉంటారు. డాక్టర్ చూడండి డాక్టర్, ఏడుస్తూ స్పృహ కోల్పోయింది డాక్టర్ అని లక్ష్మి, వివేక్ చెప్పడంతో, మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను ట్రీట్మెంట్ చేస్తాను అని డాక్టర్ జానుని లోపలికి తీసుకువెళ్తుంది. ఇక మిత్ర మాత్రమే హోలీలో ఉంటాడు. మిత్రకి తోడుగా జయదేవ్ కూడా అక్కడే ఉంటాడు. మనీషా, ఇదే సరైన అవకాశం, మనం ప్లాన్ అమలు చేయాలి అని సరయు చెప్తూ ఉంటుంది. అలా కావాలనే జయదేవ్ కళ్ళల్లో రంగు పడేలా మనీషా, సరయు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక ఆ రంగు పౌడర్ అంతా కళ్ళల్లో పడి జయదేవ్ కళ్ళు తెరవలేక ఇబ్బంది పడుతూ ఉంటే, డాడ్ డాడ్ ఏమైంది డాడ్ అని మిత్ర విలువిలాడుతూ అడుగుతూ ఉంటాడు. మిత్ర కళ్ళల్లో పడిపోయింది, సరిగ్గా కళ్ళు తెరవలేకపోతున్నాను, కళ్ళంతా కూడా చాలా మంటగా ఉన్నాయి అని జయదేవ్ చెప్తూ ఉంటాడు. డాడ్ మీకేమీ కాదు డాడ్, నేను ఉన్నాను డాడ్, ఉండండి డాడ్, వాటర్ తీసుకొస్తాను, కడుగుతాను అని మిత్ర చెప్తూ ఉంటాడు. అయితే ఈ లోపలే ఒకరికి ఒకరు సరిగ్గా మనుషులు కూడా కనపడనంత రంగుల్ని గాలిలోకి కావాలనే చల్లుతూ ఉంటారు. అప్పుడే మనీషా మిత్రకి ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చేస్తుంది. ఇక వెంటనే మిత్రని పక్కకు లాక్కు వెళ్ళి మిత్ర చేతిలో ఒక తాళి పెట్టేస్తారు. సరయు ఇదంతా వీడియో తీసుకుంటూ ఉంటుంది. మిత్ర, నా మెడలో తాళి కట్టు మిత్ర, తాళి కట్టు అని మనీషా చెప్తూ ఉంటే, బాగా మత్తులో ఉండటం వల్ల మిత్రకి ఒళ్ళు తెలియక వాళ్ళ చెప్పిన మాట వింటూ ఉంటాడు. తాళి కట్టమని చెప్పడంతో మిత్ర మనీషా మెడలో తాళి కడుతూ ఒక ముడి వేస్తూ చూపిస్తూ. మరోవైపు హాస్పిటల్లో ఉన్న లక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. మిత్రేమో తూలుతూ కళ్ళు తెరవకుండా మనీషా మెడలో తాళి కడుతూ ఉంటాడు. సరే వీడియో తీసుకుంటూ ఇదంతా కళ నిజమా?